హాయ్ అండి. ఆకలికి కావలసింది ఆకర్షణ కాదు, రుచికరమైన భోజనం. అవునో కాదో చివరి వరకు ఈ వీడియోని చూడండి. సీతాపురంలో సీతమ్మ అనే ఆవిడ భోజనశాలను నడుపుతుంది. ఆమె రుచికరమైన భోజనం పెడుతుందని అందరూ అనుకునేవారు. ఒక్క కూర వండినా చాలా రుచిగా ఉండేది. ఆ పైగా అరటి ఆకులో భోజనం, కడుపు నిండా అన్నం తిని వెళ్ళేవారు. అలా సీతమ్మకు, సీతమ్మ హోటల్కు కూడా చాలా మంచి పేరు వచ్చింది. సీతమ్మకు ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరు వాసవి. 10వ తరగతి పరీక్షలు రాసి ఇంటికి వచ్చింది. హోటల్ పనులలో తల్లికి కొంచెం తోడుగా ఉందామని హోటల్కి కూడా వచ్చింది. వాసవి హోటల్ను చూసి, అమ్మా, ఈ హోటల్ యొక్క రూపురేఖలు మారుస్తాను, భోజనం యొక్క పద్ధతి కూడా మార్చివేస్తాను. అప్పుడు నీకు గిరాకీ ఇంకా ఎక్కువ పెరుగుతుందని తల్లితో చెప్పింది. తల్లి, వద్దు తల్లి, ఇప్పుడు ఇలా నడుస్తుంది కదా, ఇలాగే ఉండని. మన భోజనం బాగుంటుందని బయట అందరూ అంటుంటారు. దీనిని ఏమీ మార్చొద్దు అని తల్లి చెప్పింది. కానీ వాసవి ఆ మాటలు వినలేదు. రంగురంగుల సినిమా పేపర్లు తీసుకొచ్చి హోటల్ అంతా అలంకరించింది. సీతమ్మ పెట్టే అరిటాకు తీసివేసి స్టీలు పళ్ళలను, స్టీలు గ్లాసులను ఏర్పాటు చేసింది. భోజనంలో వడ్డించే కూరల సంఖ్య పెంచింది. అయితే వాటి రుచి మాత్రం తగ్గించింది. ఇదంతా చూసిన సీతమ్మ, ఇదేమిటమ్మా అని అడిగింది. నువ్వు చేసే పాతకాలపు వంట, అరిటాకు భోజనం ఇప్పుడు ఎవరు తింటున్నారమ్మా? హోటల్కి రాగానే భోజనం ఆకర్షణగా కనిపించాలి. అప్పుడైతేనే హోటల్కి వచ్చేవారి సంఖ్య పెరుగుతుంది అని సీతమ్మతో వాసవి చెప్పింది. కానీ వాసవి ఊహించినట్లు జరగలేదు. చాలా తక్కువ టైంలోనే సీతమ్మ హోటల్ జనం పెరగకపోగా జనం మొత్తం తగ్గిపోయారు. ఎందుకంటే ఒకప్పుడు సీతమ్మ కూరల్లో రంగు లేకపోయినా రుచిగా ఉండేవి. మరి ఇప్పుడు కూరల్లో రంగు తప్ప రుచినే లేదు. అందుకే సీతమ్మ హోటల్కు జనం రావడం చాలా వరకు తగ్గించారు. అప్పుడు సీతమ్మ వాసవితో ఇలా చెప్పింది. ఆకలికి కావలసింది ఆకర్షణ కాదు, రుచికరమైన తిండి. తిండి విషయంలో పై మెరుగులకు ఎవ్వరూ మోసపోరు. ఏ విషయంలోనైనా పై మెరుగులనేవి మంచిది కాదు. ప్రతిరోజు ఎవ్వరూ 10 రకాల కూరలు వండుకోరు. రుచికరంగా 1 లేక 2 మాత్రమే వండుకుంటారు. తిండి విషయంలో ఆకర్షణ కన్నా రుచి మిన్న అని కూతురుతో చెప్పింది. తల్లి మాటలు విన్న వాసవి తల్లి మార్గం ఎంచుకుంది. స్టీలు పళ్ళాలు, స్టీలు గ్లాసులు తీసివేసి మళ్ళీ అరిటాకులో భోజనం పెట్టింది. యథావిధిగా 4 రకాల కూరలు తీసేసి తల్లి చేసే 1 లేక 2 కూరలతో భోజనం పెట్టేది. ఇది గమనించిన జనం సీతమ్మ హోటల్కు యథావిధిగా మళ్ళీ రావడం మొదలుపెట్టారు.